నడిపించేలాగా మన మధ్యలో మరి కాజలో దేవుని సేవ చేస్తున్న కరుణాకర్ పాస్టర్ గారు ఉన్నారు. వారు కొద్ది నిమిషాలు మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా దేవుని మాటలు విందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మల్లోలు గ్రామంలో ఈ 2 రాత్రులు సభలు జరిగించడానికి ప్రభు కృప చూపినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ జరుగుతున్న పరిచర్య అంతటిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వేదిక మీద ఉన్న దైవజనులకు, వేదిక ప్రక్కన ఉన్న దైవజనులకు, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణము నందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చాలమ్మా. గమనించండి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. సహజంగా మానవాళికి కొన్ని పరిమితులు ఉంటాయి. మనం ఎంతమందిని ప్రేమించగలమంటే దానికి కూడా మనకు తెలుసు దాని ఆన్సర్. ప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరినీ అన్నప్పుడు ఇంకా అందులో భేదమేమీ లేదు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. కఠిన సమయాల్లో, కల్లోల సమయాల్లో, ఒంటరి సమయాల్లో ఉన్న ప్రజలను కూడా ప్రభు ప్రేమిస్తున్నాడు. దేవుని భయం లేకుండా దుర్మార్గమైన పనులు చేస్తున్న ప్రజలను కూడా ప్రభు ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ చాలా గొప్పది. ఆయన మనస్సును, ఆయన ప్రేమను, ఆయన మంచితనాన్ని మనం, అంటే ఇప్పుడు పాడుతున్న, ఆరాధన చేస్తున్న మనం కొంచెమే తెలుసుకున్నాం. ఎన్నిసార్లు బైబిల్ చదివినా, ఎన్నిసార్లు దేవుణ్ణి ఆరాధిస్తున్నా, ఎంతగా మనం దేవునికి దగ్గరగా గడుపుతున్నప్పటికీ దేవుని ప్రేమ నాకు అనిపించే మాట ఇది. ఇంకా తెలుసుకోవలసింది, దేవుని యొక్క ప్రేమ లోతు మనం గ్రహించవలసింది ఇంకెంతో ఉంది. ఇశ్రాయేలీయులను ప్రభు ప్రేమిస్తున్నాడు కాబట్టి తన ప్రవక్త అయిన యెహెజ్కేలును పంపి అంటున్నాడు, దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు.
ఈ మాట చెప్పండి నాతో. దుర్మార్గుడు మరణము నందుట వలన నాకు సంతోషము లేదు. సహజంగా మనం సమాజానికి చీడపురుగుగా ఉన్నవాడు చనిపోయిన రోజు అనుకుంటాం, ఈరోజు చాలా మంచి రోజు, ఊరికి పట్టిన సగం దరిద్రం వదిలిపోయింది అనుకుంటాం. కానీ దేవుడు అలా అనుకోడంట. దుర్మార్గుడు మరణము నందుట వలన నాకు సంతోషము లేదు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఒక వ్యక్తి చనిపోతే ఆనందించేవాడు కాదు, మరి ముఖ్యంగా దేవుని భయం లేకుండా జీవిస్తున్న వ్యక్తి, దేవుని మార్గాలు ఎరగకుండా బ్రతుకుతున్న వ్యక్తి, దేవుని ప్రేమను గ్రహించకుండా నడుచుకుంటున్నటువంటి ఒక వ్యక్తి చనిపోతే దేవుడు ఆనందించడు. కాబట్టే దేవుడు ఈ అవకాశాలన్నీ ఇస్తూ వస్తున్నాడు. ఎన్ని అవకాశాలండి! ఎన్ని సంవత్సరాల నుండి మీటింగులు జరుగుతున్నాయో మల్లవోల్లో, ఎన్ని సంవత్సరాల నుండి. దేవుడు మానవాళిని అర్ధంతరంగా చంపేయడానికి రాలేదు. దేవుడు మానవాళిని అర్ధంతరంగా నాశనం చేయడానికి సృజించలేదు. మనిషి పట్ల దేవునికి చాలా గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. మార్గము తప్పి ఇష్టమైన త్రోవలో బ్రతుకుతున్నాం మనం. అయినా ఇంకా మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు, ఇంకా ఆయన మన పట్ల మేలు చేస్తున్నాడు. ఎంత మేలంటే మరి సూర్యుడు అందరికీ ఉదయిస్తున్నాడు కదా, మంచి వాళ్ళకు మాత్రమే ఉదయించి దుర్మార్గులను పక్కన పెట్టేస్తే, మీకు తెలుసు సూర్యకాంతిని బట్టే సమస్త సృష్టి జీవించబడుతుంది, పోషించబడుతుంది. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు గ్రహించుకుంటే ఈ ఒక్క మాట చాలు మనకి. దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. వాక్యంలో మీరు చదివితే యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు కుష్ఠరోగి వచ్చాడు. ఆయన ఎదుట మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమంటే నాకు ఇష్టమే అన్నాడు. ఏది ఇష్టం ఆయనకంటే, ఏది ఆయనకి ఆనందం అంటే, మనము బ్రతకడం ఆయనకు ఆనందం, మనం బాగుపడడం ఆయనకు ఆనందం, మనము పాపమును విడిచిపెట్టి ఆశీర్వాదకరమైన దైవికమైన మార్గాలలో నడవడం ఆయనకు సంతోషం, ఆయనకి ఇష్టం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మన బలాన్ని బట్టి, మన బలగాన్ని బట్టి, మనకున్నటువంటి టాలెంట్లను బట్టి ఆనందించడు ఆయన. గుర్రముల నరులందలి బలమునానందింపడు, కృపకు వేడు వారిలో సంతసించువా. దేవునికి ఆనందం కలిగించేది ఏంటంటే మన మరణం కాదు, అడ్డు తొలగిపోయింది అనుకుంటాం మనం, పేడ విరగడైపోయింది అనుకుంటాం మనం, ఇక ఊరు చాలా క్షేమంగా సుభిక్షంగా ఉంటుంది అనుకుంటాం మనం, లేకపోతే ఇంట్లో ఉన్న ప్రజలు ఇక నెమ్మదిగా జీవిస్తారు అనుకుంటాం మనం. కానీ దేవుడు అంటే ఆనందించట్లేదంట. లోకం రకరకాలుగా చెప్తుంది, పాపులందరూ చనిపోవాలి, దుష్టులందరూ శిక్షించబడాలి, దుర్మార్గులందరూ నాశనం అయిపోవాలని. దేవుడు అలా చెప్పట్లేదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఒకవేళ దుర్మార్గులందరూ నశించిపోవలసి వస్తే స్టేజ్ మీద ఉన్న నేను కూడా ముందు నశించిపోవలసిన వాడిని. ఏ భేదం లేదు, అందరూ త్రోవ తప్పారని, పనికి మాలిన వారు అయ్యారని వాక్యం సెలవిస్తుంది కదా. కాబట్టి ప్రియులరా, ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు.
నువ్వెంత అంధకారంలో ఉన్నావో నాకు తెలియదు, ఎంత కాని పనులు చేస్తూ బ్రతుకుతున్నావో నాకు తెలియదు, ఎంత అక్రమంగా మాట్లాడుతూ జీవిస్తున్నావో నాకు తెలియదు. నీవు చనిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఈ రాత్రి అందుకే ఈ సభ, ఈ రాత్రి అందుకే ఈ మీటింగ్, ఈ రాత్రి అందుకే ఈ ఏర్పాట్లు. నీవు చనిపోతావు, ఇలాగే జీవిస్తే, ఇలాగే అక్రమంగా బ్రతికితే నశించిపోతావు. కేవలం భౌతికమైన మరణం మాత్రమే కాదు, రెండవ మరణాన్ని కూడా రుచి చూస్తావు. నీవు అలా చనిపోవటం దేవునికి ఇష్టం లేదు కాబట్టి బాకానాదం ఓదమని ప్రవక్త అయిన యెహెజ్కేలును ఆ రోజు పంపినట్లుగా ఈరోజు సేవకులను ఇక్కడికి పంపారు. దేవుని బిడ్డలను ఎంతమందిని ఇక్కడికి పంపారు. ఇంకెంతకాలం అక్రమంగా ఉంటావు? ఎంతకాలం దేవుని నామాన్ని అగౌరవంగా మారుస్తావు? ఎంతకాలం దేవునికి ఆయాసకరమైన మార్గాల్లో నడుస్తావు? ఇంకెంతకాలం కాని పనులు చేస్తావు? ఇంకెంతకాలం అక్రమంగా మాట్లాడతావు? ఇంకెంతకాలం అలా జీవిస్తావు? మరణం నీ దగ్గరికి రాకముందే, ఉగ్రత నీ మీదికి రాకముందే, దేవుని మహోగ్రత నీ మీదికి పెళ్ళును దిగకముందే ఈ రాత్రైనా ప్రభు వైపు తిరిగితే మంచిది. దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. ప్రభు సంతోషించేవాడు కాదు, ప్రభు సంతోషించేవాడు కాదు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రభు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడి లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని మనం చదువుతాం కదా. ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. ఆయనకు ఆనందం కలిగించేది ఏంటంటే మనము మార్గము తిప్పుకొని, మన నడకను మార్చుకొని, మన పరిస్థితులన్నిటినీ దేవుని వైపు త్రిప్పుకొని దేవుని మార్గాల్లో నడవడం, అది ఆయనకు ఆనందం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన నేస్తమా, నీవు అలాగే ఇంకెంతకాలం ఉంటావు? చాలా భయంకరమైన వాతావరణ పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. కొంచెం విషయ అవగాహన ఉన్న వాళ్ళు తెలిసిపోతున్న పరిస్థితులు ఏంటనేది. రాజ్యం మీదకి రాజ్యం లేస్తున్నాయి. దేశ నాయకులకు నెమ్మది లేదు. నాకు అనిపిస్తుంది ఒక్కోసారి అసలు నేను ఎందుకు ఈ పదవిలో ఉన్నానా అనుకుంటున్నారేమో వాళ్ళు. సామాన్యమైన మనిషిగా ఉంటే నేను నెమ్మదిగా బతికేవాడిని. అడుగు ముందుకేయాలంటే భయం వేస్తుంది, ఒక నిర్ణయం తీసుకోవాలంటే భయం వేస్తుంది. చాలా అల్లకొల్లల పరిస్థితులు ప్రపంచమంతా అలుముకున్నాయి. ప్రభు త్వరగా రాబోతున్నాడు, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఇంకా అలాగే ఎంతకాలం ఉంటావు? ఎన్నో సంవత్సరాలు అయిపోయినాయి. 2026లో కూడా అలాగే కొనసాగుతున్నావా? ఈ మార్చి 6వ తేదీ ఈ రాత్రి నీ కొరకే ప్రభు ఏర్పాటు చేశాడు. ప్రభు స్వరం నీకు వినబడుతుంది. నీ మార్గాలను విడిచి దేవుని వైపు మళ్ళుకున్నట్లయితే ప్రభు నిన్ను బ్రతికిస్తాడు, ప్రభు నిన్ను బాగు చేస్తాడు, ప్రభు నీ పాపమంతా కడిగి వేస్తాడు. ఆయన కడుగలేని పాపం అంటూ ఏమీ లేదు. ఆయన శుద్ధీకరించని దోషం అంటూ ఏమీ లేదు. సమస్త పాపమును కడుగగలిగిన సమర్థుడు ఆయన. నీ దుర్మార్గ క్రియలన్నిటినీ కొట్టివేయగలిగిన దేవుడు ఆయన. ఆయన రక్తం పవిత్రమైనది, ఆయన రక్తం నిర్దోషమైనది, ఆయన రక్తం అమూల్యమైనది. ఆయన నీ కొరకే తన విలువైన రక్తాన్ని చెందించాడు. ఒక చిన్న మాట దేవునికి చెప్పు, ప్రభువా నాకు అర్థమవుతుంది నేను దుర్మార్గంగా బ్రతుకుతున్నానని, ఈ పరిస్థితులన్నిటిలో నుండి విడుదల పొందాలని నాకు ఆశ ఉందయ్యా అని ఒక చిన్న మాట నీవు దేవునితో చెప్తే నీ ఆశ తీర్చే దేవుడు ఆయన, నిన్ను విడిపించే దేవుడు ఆయన, నీ వద్దకు వచ్చి నీ చెయ్యి పట్టుకుని నడిపించే దేవుడు ఆయన. జగటగల దొంగ ఊబిలో నుండి, పాపపు గుంటలో నుండి నిన్ను పైకి లేపే దేవుడు ఆయన. ఒకవేళ ఇంత
వర్తమానం వినబడినా కూడా ఇంకా నిర్లక్ష్యంగా ఉంటే ఆ అధ్యాయంలో ఉంటుంది, అతడి ప్రాణమునకు అతడే ఉత్తరవాది. సువార్త ప్రకటించబడుతుంది అంటే అది నీ ప్రాణమును బ్రతికించడానికి, నిత్య నరకము నుండి నిన్ను తప్పించడానికి దేవుని ప్రణాళిక అని గుర్తుపెట్టుకోవాలి. సువార్తను చౌకబారుగా లేకపోతే చులకనగా చూసేవాళ్ళు ఉన్నారు. జాగ్రత్త, ప్రమాదకరమైన ఆలోచనలో నీవు ఉన్నావు. యేసయ్య నిన్ను ప్రేమించి పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగివచ్చి తన్ను తాను రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపం ధరించుకుని నీ కొరకు నిలువెల్లా నలిగిపోయి మరణించి సమాధి చేయబడి తిరిగి లేస్తే యేసయ్య ప్రేమ నీకు లోకువైపోయిందా? ఈ మాటలు నీకు అలవాటైపోయినాయా? ప్రియమైన నేస్తమా, ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఈ స్థితిలోనే ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఈ రాత్రైనా దేవుని వైపు తిరుగు, మారు మనస్సు పొందు, సువార్తకు లోబడు, నమ్మి బాప్తిస్మం పొందు. కృప దొరుకుతుంది నీకు. దేవుని స్తోత్రం కలుగును గాక. బ్రతికిపోతావు నీవు. ఏ నోరైతే నిన్ను దుర్మార్గుడు అన్నారో అదే నోటితో నిజముగా నీవింతగా మారతావని, నీవింతగా పరివర్తనలోకి వస్తావని మేము ఊహించలేదని చెప్పేటట్లుగా ప్రభు విప్లవాత్మకమైన మార్పు నీలో తీసుకొస్తాడు. ఏ రసాలు చేయలేవు, ఏ తాళ్ళు చేయలేవు, ఏ తాయెత్తులు చేయలేవు, ఏ మంత్రాలు చేయలేవు. యేసు మాత్రమే నిన్ను మార్చగలడు. సమూలంగా మార్చేస్తాడు. కొంచెం కొంచెం కాదు, ఆపాద మస్తకం నిన్ను కడుగుతాడు. నీ గుండెను బాగు చేస్తాడు. నీ హృదయాల్లో ఉన్నటువంటి పాపపు రోగాన్ని తీసివేస్తాడు. నీవు బ్రతకడం ఆయనకి సంతోషం, నీవు బాగుపడడం ఆయనకి సంతోషం, నీవు మార్పు చెందడం ఆయనకి సంతోషం, నీవు పరిశుద్ధుడిగా జీవించడం ఆయనకి సంతోషం. సమాజానికి మేలు చేసే వ్యక్తిగా, కుటుంబాన్ని సంతోషపెట్టే వ్యక్తిగా జీవించడం ఆయనకి సంతోషం. ప్రభు నిన్ను ప్రేమించి అవకాశం ఇచ్చాడు. ఈ రాత్రైనా యేసు వైపు తిరుగు. ఈ రాత్రైనా సంపూర్ణంగా ఆయన వైపు తిరుగు. చాలాసార్లు మనం అనుకుంటాం మానేసి వద్దామని. నాకు తెలిసిన ఒక ఆమె ఉన్నారు, భర్త చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, అనారోగ్యంలో, ఇక చావు బ్రతుకులు అన్నట్లుగా ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ హాస్పిటల్కి తీసుకెళ్దాం, దయచేసి దేవుడు కృప చూపుతాడు, ప్రభు బ్రతికిస్తాడు అని చెప్తే ఆమె అన్నారు, ఆయనంతటా ఆయన లేచి నడిచి కారు ఎక్కితే అప్పుడు తీసుకెళ్దామని. ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? ఆమె అవివేకంతో భర్తను చంపేసుకుంది. ఈ దానిలో చాలామంది మారిన తర్వాత వద్దాం అనుకుంటున్నారు. నువ్వు మారిన తర్వాత ఏం చేస్తావు? ఇక్కడికి వచ్చి నిన్ను మార్చడానికి ప్రభు వచ్చాడు. నీ దుర్మార్గతలో నుండి నీ అంతటా నీవు విడుదల పొందలేవు. నీ బంధకాల్లో నుండి నీ అంతటా నీవు విడుదల పొందలేవు. 49వ కీర్తనలో రాయబడి ఉంటుంది కదా, ఒకని ప్రాణ విమోచన క్రయధనము అది ఎవరు తీర్చలేంది, అది అన్నిటికీ తీర్చలేంది, అది అట్లా ఉండాల్సిందే. అది ఎవరు తీర్చలేంది కాబట్టే పరలోకం నుండి ప్రభు దిగి వచ్చాడు. యేసు నీ కొరకు దిగి వచ్చాడు. యేసు నీ దగ్గరికి వచ్చాడు. పిలిస్తే పలికేడంత దగ్గరికి, చెయ్యి చాపితే అందుకునే అంత దగ్గరికి ఆయన వచ్చాడు. నిన్ను మార్చివేయడానికి, నిన్ను బ్రతికించడానికి, నిన్ను బాగు చేయడానికి. అది ఆయనకి సంతోషం, అది సంఘానికి సంతోషం, అది దేవుని బిడ్డలకు సంతోషం. ఈ రాత్రైన యేసు వైపు తిరుగు, ప్రభు నీ హృదయంలో చేర్చుకో. గొప్ప రక్షణ నీవు పొందుతావు, బ్రతికిపోతావు. ఏ నోరు నిన్ను దూషించిందో అదే నోరు నిన్ను పొగడ్డం ప్రారంభిస్తుంది, నిన్ను దీవించడం ప్రారంభిస్తుంది. ప్రభు అట్టి కార్యం నీలో జరిగించడానికి
నిన్ను పిలుస్తున్న రాత్రి యేసు వైపు తిరుగు. ఇంకా హృదయాన్ని కఠినపరుచుకోకు. ఇంకా అదే మార్గంలోనే బ్రతుకుతూ ఇదే జీవితం, ఇదే సంతోషం అనుకోకు. కాదు, పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించు, బ్రతికిపోతావు. గొప్ప రక్షణ ప్రభు నీకు ఇస్తాడు. అట్టి గొప్ప కృప మల్లవోలు గ్రామ ప్రజలకు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ, ఈ రాత్రి కూడి వచ్చిన మనందరికీ ప్రభు దయచేయునుగాక. మా పరమ తండ్రి, నీ ప్రేమ కొరకు వందనాలు. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ దయ గొప్పది నాయనా. నాయనా మీకు వందనాలు. కట్టుకున్న భార్యే చనిపోతే బాగుండు అనుకుంటుంది దుర్మార్గతను బట్టి. తల్లిదండ్రులే వీడు పుట్టకుండా ఉంటే బాగుండేది అనుకుంటారు ప్రభు, పరిస్థితులను బట్టి. కానీ నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు. రక్త సంబంధీకులు మమ్మల్ని త్రోసివేసిన మా దుర్మార్గతను బట్టి నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు. నీ ప్రేమ కొరకు వందనాలయ్యా, నీ ప్రేమ కొరకు వందనాలు. మల్లబోలు గ్రామంలో ఉన్న ప్రజలను, ఇక్కడికి వచ్చిన ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. కాడిమాను మోకులు విప్పుటే అన్నావు కదా నిజమైన ఉపవాసం. ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దుర్మార్గపు బంధకాలన్నిటిలో నుండి బిడ్డలు విడుదల పొందుదురుగాక. నీ గొప్ప కార్యం జరిగించమని, మనసు మార్పు చెందడానికి నాయనా, ప్రజలు నీ వైపు తిరగడానికి సహాయం చేయమని, అధికముగా దుర్మార్గపు పనులు చేయకుండా, ఆయుష్కాలం కంటే ముందే కొనిపోబడకుండా, అర్ధంతరంగా చనిపోకుండా మా బిడ్డలను కాపాడండి. నీ ఉగ్రత పాలు కాకుండా కాపాడండి. నీ మెల్లనైన స్వరమును, నీ ప్రేమ వార్తను వినుటకు, లోబడుటకు సహాయం చేయమని, ఈ రాత్రి సభ ద్వారా కూడా నీ కార్యం, నీ రక్షణ కార్యం, నీ ఆత్మ కార్యం ఒక్కొక్కరి అంతరంగాల్లో మీరు జరిగించమని మనం చేస్తూ, అపాత్రులను నన్ను క్షమించమని, నా ప్రార్థన అంగీకరించమని, నా వెనుక మాట్లాడబోతున్న మీ దాసులను బలపరచమని, ఈ ప్రాంతంలో పరిచర్య జరిగిస్తున్న మీ దాసులను, కుటుంబాన్ని, సంఘమంతటిని మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.